ఈ రోజుల్లో చాలామందికి గ్యాస్ట్రిక్ అన్నది చాలా చిన్న ప్రాబ్లం కింద అనిపిస్తుంది గానీ, నేను చెప్పేదేంటంటే రేపు రాబోయే టైంలో మీరిప్పుడు తినే ఆహారాన్ని బట్టి ఎక్కువ శాతం అంటే 100లో ఒక 70, 80% దాకా మనం ఏం తిన్నా మన బాడీలోకి పూర్తిగా డైజెషన్ అయ్యి అన్ని భాగాలకి మనకి కావలసినన్ని మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ కంప్లీట్‌గా విడగొట్టి బాడీకి అందించాలంటే మన ఫంక్షనింగ్ అంటే ఏదైతే డైజెషన్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేకపోతే మీరు ఎంత మంచి మెడిసిన్ వాడినా అలాగే ఎంత మంచి ఫుడ్ తిన్నా మీకు గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు ఉన్నాయంటే మీ బాడీలో ఎటువంటి చేంజెస్ అన్నది కనపడదు. మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ తోటే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ దాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పూర్తిగా తగ్గనివ్వకుండా చేసేది కూడా గ్యాస్ట్రిక్కే. అందుకని చాలా చోట్ల హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్కి ట్యాబ్లెట్ రాసిన తర్వాతే మిగతా ట్యాబ్లెట్